అని అడిగారు. అప్పుడు ప్రణతార్తిహరన్ అనే స్వామివారు అనబడే కిడాంబి ఆచార్య స్వామి ఆయన ఆశ్చర్యంగా ఓ మాట అన్నారట. అని అంటే మొదలుపెట్టడం ఓ మాటతో మొదలుపెట్టి అక్కడి నుంచి భాష్యగా రామానుజాచార్యులు వారు చెప్పిన ఉపదేశాలన్నీ చెప్పారట. ఏమన్నారంటే రామానుజాచార్యుల వారు ఎప్పుడూ ఓ మాట అనేవారంట. ఏంటంటే ఎంబెరుమానే సొన్న ఇడమెల్లాం పిరాట్యం సొల్లిట్రామ్ అని అనేవారట. అంటే భగవంతుడైన శ్రీమన్నారాయణుడి గురించి ఎక్కడెక్కడ చెప్పబడిందో అక్కడంతా కూడా అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి గురించి కూడా చెప్పబడినట్లే. మళ్ళీ ప్రత్యేకంగా వేదం చెప్పిందా లేదా అని వెతికే అవసరం లేదు అని చెప్పేవారట. అంటే ఏకోవై నారాయణ ఆసీత్ అని ఉందనుకోండి, నారాయణుడు ఒక్కడే పరతత్వం అని ఉందంటే మరి అమ్మవారి గురించి చెప్పలేదు కదా అని ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే నారాయణ అని చెబితే ఆయన హృదయంలో ఎప్పుడు మహాలక్ష్మి ఉంది కదా. ఇప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఒక పుష్పం వేస్తే ఆవిడకు కూడా వేసినట్టే, ఆయనకి సాంబ్రాణి చూపిస్తే ఆమెకు కూడా చూపించినట్టే, ఆయనకు పూలదండ వెంకటేశ్వర స్వామికి ఒక పూలదండ వేస్తే ఆమెకు కూడా వేసినట్టే కదా. ఎందుకంటే హృదయంలో ఎప్పుడైనా ఉంది. కాబట్టి ఆమె గురించి సపరేట్గా చెప్పాలి అని ఎదురు చూసే అవసరం లేదు. సపరేట్గా చెప్పిందా అని ఆలోచిస్తున్నారంటే ఇద్దరు వేరే వేరే అని అనుకున్నట్టు అవుతుంది. ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు కలిసి ఒకే ఒక ఎంటిటీ. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇద్దరంటే వన్ పర్సన్ అంటారు, టూ అంటే పర్సన్స్ అంటారు కదా. కానీ దంపతి కపుల్ అనేది వన్ కపుల్ అనే అంటారు. కపుల్లో ఇద్దరున్నా వన్ కపుల్ అని అంటారు. అలానే పరబ్రహ్మం ఒకటే, దంపతి అనే పరబ్రహ్మం ఒకటే, కానీ దాంట్లో ఇద్దరు కలిసి అంటే విడదీయలేకుండా పరబ్రహ్మతత్వం అనేది ఒకరే. శ్రీమన్నారాయణుడు అంటే మహాలక్ష్మితో కలిసిన నారాయణుడు అని. ఇది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇదే విషయాన్ని అంటున్నారు నంజీయర్ వారికి. ఇదే వేదాంతేశ్వరి వారు రికార్డ్ చేస్తున్నారు ఈ వాక్యాన్ని రహస్యత్రేసారంలో. ఏమంటున్నారంటే எம்பெருமானை சொன்ன இடத்திலே பிராட்டியும் சொல்லிற்றாம் என்று தொடங்கி உடையவர் அருளிச் செய்த வார்த்தையை ఆచాన్ పక్కలిలే కేట్ నంజీయర్ సంగ్రహితార్ అని ఒక వాక్యం అంటున్నారు. దీని అనువాదం ఏంటంటే భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడి గురించి ఎక్కడెక్కడ చెప్పబడిందో అక్కడంతా మహాలక్ష్మి అమ్మవారి గురించి కూడా చెప్పబడినట్లే అని రామానుజాచార్యుల యొక్క ఈ వాక్యం నుంచి ప్రారంభించి కిడాంబి ఆచార్య స్వామి వారు అన్ని ఉపదేశాలు చేస్తూ ఉండగా వాడి పక్కన కూర్చొని అన్ని నంజీయర్ స్వామి వారు ఉపదేశాలన్నీ సంగ్రహించారు. అంటే రాసుకొని ఒక బుక్ లాగా అవన్నీ రాసుకొని ఒక కలెక్షన్ లాగా చేశారు అని అంటున్నారు. దాని తర్వాతే ఏం చేశారంటే నంజీయర్ స్వామివారి గురించి ఎందుకు మహాలక్ష్మి అమ్మవారిని తలుచుకున్నప్పుడల్లా నంజీయర్ స్వామివారిని మనం తలుచుకోవాలి. ఎందుకంటే వారు ఒక పెద్ద ఉపకారం చేశారు మన సంప్రదాయానికి. ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారి గురించి ప్రత్యేకంగా డైరెక్ట్గా వేదంలో ఉన్న సూక్తం ఏంటంటే శ్రీ సూక్తం అని అంటారు. హిరణ్యవర్ణాం హరిణీం అని ప్రారంభించి ఒక సూక్తం ఉంది. అది మహాలక్ష్మి అమ్మవారి గురించి ఉంది. దానికి ఈయన కామెంటరీ రాశారు, భాష్యం అంటారు, శ్రీ సూక్త భాష్యం అని రాశారు. శ్రీ రంగనాథ ముని విరచిత శ్రీ సూక్త భాష్యం అని రాశారు. అయితే రంగనాథ ముని అంటే నంజీయరే, అంటే ఆయన ఒరిజినల్ పేరు నంపెరుమాళ్ జీయర్. నంపెరుమాళ్ అంటే రంగనాథ స్వామి అని అర్థం. నంపెరుమాళ్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇంకా రాబోయే సంచికల్లో చూద్దాం. కాబట్టి నంపెరుమాళ్ జీయరే నంజీయర్ అయింది అని అది కూడా రికార్డ్ అయింది. శ్రీతత్వ నిర్ణయం అనే ఒక గ్రంథంలో దాని గురించి ఉంది ఈ విషయం. నంపెరుమాళ్ జీయరే నంజీయర్ అయింది అని. కాబట్టి ఆయన రంగనాథ ముని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ నంపెరుమాళ్ జీయర్, దాన్ని ఆ స్వామినే నంజీయర్ అంటున్నాం. ఆ శ్రీసూక్త భాష్యమే దాన్ని పెట్టుకునే వేదాంతేశికుల వారు ఇంకా దృఢీకృతంగా బల్లగుద్దినట్టు మహాలక్ష్మి అమ్మవారి పరత్వాన్ని స్థాపిస్తున్నారు మనకి. ఈ విషయం అంతా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే మనకి ఇవన్నీ వచ్చిందో మనకి తెలియదు. మనం ఏదో గుడికి వెళ్తున్నాం, తీర్థప్రసాదం తీసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం, అయిపోయింది మన పని అని. కానీ ఇట్లాంటి ప్రశ్నలు రేపు మన పిల్లలే అడిగితే మనకి చెప్పడానికి సమాధానం లేవు. అందుకే ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అందుకే చెప్తున్నాను, బహుశా వేరే వాళ్ళు చెప్తారో చెప్పరో దాసుడికి తెలియదు, కాబట్టి ఇది చెప్పడం నా కర్తవ్యం అని భావిస్తున్నాను. కాబట్టి ఇలా ఏమైందంటే దాని తర్వాత ఈ ఈ ఈ విషయాన్నే వేదంలో ఉంది. ఏంటంటే ఒకే ఒక పరమాత్మ అయినప్పుడు ఇద్దరు ఎలా ఒక పరమాత్మ అవుతారు అనే విషయం గురించి వేదం చెప్తోంది. ఏం చెప్తోందంటే వేదంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు. అర్థో వా ఏష ఆత్మనః యత్పత్నీ అనో వాక్యం ఉంది వేదంలో. అంటే ఏంటంటే పెళ్ళి అయిన వాడు గృహస్థుడు, వాడు సగమే, సగభాగమే, వాడు హాఫే, 50, హీస్ ఓన్లీ 50%. వాడు 100% ఎప్పుడు అవుతాడంటే వాడి ధర్మపత్ని వల్లే వాడు 100% అవుతాడు. అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్నీ, అంటే పెళ్ళైన వాడు 50%. వాడు ఏ పని చేసినా 50% ఫలితమే వస్తుంది. వాడు ఏ పని చేసినా వాడికి 50% ఎలిజిబిలిటీనే ఉంది. కానీ వాడు పూర్ణమైన వాడు ఎప్పుడవుతాడంటే వాడి పత్ని, ధర్మపత్ని వల్లే వాడికి పూర్ణత్వం వస్తుంది అని ఉంది. కానీ ఇప్పుడు శ్రీమన్నారాయణ గురించి చెప్పేటప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని ఒక వాక్యం ఉంది. అది శ్రీమన్నారాయణ గురించే ఉంది అని అన్నప్పుడు, పరమాత్మ పూర్ణుడు అని చెప్పినప్పుడు మరి పక్కన పరమాత్మకి ఆయన భార్య ఉంటేనే కదా పూర్ణత్వం వస్తుంది ఈ వేదవాక్యం తీసుకుంటే. కాబట్టి అమ్మవారి వల్లే ఆయన పూర్ణత్వం అవుతున్నాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడే పరతత్వం, ఇద్దరు కలిసిన పరతత్వమే పరబ్రహ్మం అని ఈ వాక్యం చెప్తుంది. ఇంకో వాక్యం ఏమంటుందంటే అయజ్ఞో వా ఏషః యోపత్నీకః అని ఉంటుంది. అంటే ఏంటంటే పత్ని పక్కన లేకపోతే వాడు ఏ పని చేయలేడు, గృహస్థుడు ఏ పని చేయడానికి వాడికి అర్హత లేదు అంటోంది శాస్త్రం. మీరు ఒక గుడికి దానం చేయడానికి వెళ్తున్నారు అనుకోండి, అందరూ చేసే తప్పు ఏంటంటే ముఖ్యంగా ఈ కార్తీక మాస వ్రతం అది ఇది అయినప్పుడు, లేకపోతే పితృపక్షం అది ఇది అయినప్పుడు ఆడవాళ్ళు తీసుకొస్తారు దానం. ముఖ్యం ఏంటంటే మగవాళ్ళే చేయాలి దానం, కానీ ఆడవాళ్ళు పక్కన లేకపోతే వాళ్ళకి చేయడానికి అర్హత కూడా లేదు. అంటే చూడండి, ఆడవాళ్ళు డైరెక్ట్గా చేయకూడదు, వారు ఆయనతో చేయించాలంటే ఈవిడ పక్క నుండి ఈవిడ పర్మిషన్ ఇస్తేనే ఆయన చేయాలి. కాబట్టి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంటర్డిపెండెన్స్ ఉంది అంటుంది శాస్త్రం. కాబట్టి ఈయన ఒంటరిగా వచ్చి చేయకూడదు, ఆవిడ ఒంటరిగా వచ్చి చేయకూడదు. ఆ దానం ఫలించదు. ఇది ఎవరికి తెలియదు. కానీ ఆయన దానం చేయాలి. ఆయన దానం చేసేటప్పుడు ఈవిడ నీళ్లు జల్లి చేయొచ్చు అంటేనే ఆయన చేయగలడు. అదే శాస్త్రం. ఏ దానం చేసినా పెళ్ళైన వారు దానం చేయాలి, ఇద్దరు దంపతి సమేతంగానే చేయాలి దానం. ఏ దానము ఒంటరిగా చేయకూడదు, చేస్తే దానికి ఫలితమే రాదు. అదే అంటున్నారు అయజ్ఞోవా ఏషః యోపత్నీకః. ఒక బ్రాహ్మణుడు కూడా యజ్ఞం చేస్తున్నాడంటే పక్కన ఆ మండపంలో అతని భార్య కూర్చోవాలి, లేకపోతే ఆయనకి అర్హతనే లేదు యజ్ఞం చేయడానికి అని అంటుంది వేదం. కాబట్టి అలానే ఏ పనైనా సరే ఆవిడ పక్కన లేకపోతే ఈయనకి 50% ఎలిజిబిలిటీ. అసలు అయజ్ఞోవా ఏషః అంటుంది వేదం. నేనైనా 50% వేదం అసలు ఎలిజిబిలిటీనే లేదు అంటుంది. కాబట్టి శ్రీమన్నారాయణుడికి మరి అమ్మవారు పక్కన లేకపోతే ఎలిజిబిలిటీనే లేదు అంటే ఆయన పరమాత్మ ఎలా అవుతాడు? కాబట్టి ఇద్దరు కలిస్తేనే పరతత్వం అని ఈ వాక్యం చెప్తుంది. అలానే ధర్మశాస్త్రంలో కూడా దాంపత్యోహో సహాధికారః అని ఒక వాక్యం ఉంది. పెళ్ళయిందంటే ఇద్దరికి ఈక్వల్ రైట్స్ అని అంటుంది ధర్మశాస్త్రం. మనమే ఇవాళ రేపు కొట్లాడుతున్నాం, నీకంటే నేను పెద్ద, నాకంటే నువ్వు పెద్ద అని. కానీ ధర్మశాస్త్రం అనేది దాంపత్యోహో సహాధికారః అని అంటుంది, ఇద్దరికీ సమమైన అధికారం. ఇప్పుడు ఈయన యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి, ఆవిడ పక్కనుంది, ఇద్దరికీ ఈక్వల్ పుణ్యం వస్తుంది. నేను ఎక్కువ చేశాను కాబట్టి నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది కాదు. ఆయన ఇంట్లో పూజ చేస్తున్నాడు, ఆవిడ దీపం ముట్టించింది, ఇద్దరికీ సేమ్ పుణ్యమే వస్తుంది. ఆయన సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు, ఆవిడ వంట చేసింది, ఇద్దరికి సేమ్ పుణ్యం వస్తుంది. అలా అనమాట. కాబట్టి దాంపత్యోహ సహాధికారః, ఇద్దరు కలిసి చేస్తే దానికి ఇద్దరికి సేమ్ ఈక్వల్ కర్తృత్వం భాగం ఉంటుంది.